పరోటా కావాలండి, ఇస్తారా? ఎందుకమ్మన్నా సింగిల్ పరోటా పడరా తీసుకోండి. పరోటా అంటే ఇదా? ఇదేనండి. ఎలా తినాలండి? ఏంటమ్మా పరోటా ఎలా తినాలో చెప్పాలా? ఊరుకోవమ్మా, ఇందాకడేమో లేబర్ ఆఫీసర్ లెవెల్లో నన్ను తినేశాడు. ఇప్పుడు నువ్వు పరోటా ఎలా తినాలని అడిగి నన్ను తినేద్దాం అనుకున్నావా? బయటికి వెళ్ళి కూర్చొని తినవమ్మా. ఆడెవడో తింటా ఉంటాడు చూసినా ఎలా? అయ్యి బాబాయ్, 500 రూపాయలు నోట చెల్లలేదండి. పర్వాలేదు, మీరే వచ్చేసుకోండి. నిజం నాకెందుకమ్మా, సింగిల్ పరోటా 10 రూపాయలు, అది ఇస్తే చాలు. ఎవరు అక్కడ? మీ దగ్గర 500 రూపాయల నోటుకి చిల్లర ఉందండి? ఇస్తాం గానీ అలాంటి కట్ల ఇంకా ఎన్ని ఉన్నాయంటే నీ దగ్గర? 4 కట్లున్నాయి. ఏ అలాగా? ఒరే, ఈ పిల్లని నేను జాబ్ తీసుకెళ్తాను, నువ్వు బిల్లు ఇచ్చిరారా. పదమ్మా. ఎంత ధైర్యం నీకు? నా చేయి పట్టుకుంటావ్? అయ్యో! ఈ అమ్మాయి పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. మిమ్మల్ని కలిసిందనుకో మీ పని గోయిందా గోయిందా. అబ్బే, నేనేం పిచ్చాసుపత్రి నుంచి పారిపోలేదు. చూసారా, కలిసేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. అమ్మో పిచ్చా. నాకు పిచ్చి లేదు. హలో హలో, ఏ మిస్టర్, నాకేం పిచ్చా? అలా అబద్ధం చెప్పకపోతే ఆ రౌడీల చేతుల్లో మీరు అయిపోయేవారు. బ్యాగులో అంత డబ్బేంటి, ముఖంలో అంత అందం ఏంటి, పర్సనాలిటీలో అంత అట్రాక్షన్ ఏంటి? ఇలా అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగడం ఏంటి? వెళ్ళు, ఇంటికెళ్ళు. మరి చిల్లరా? అది లోపల పెట్టు. పరోటాకి 10 రూపాయలు నేను ఇస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఇదిగో ప్రొపరేటరా, ఏంటండి? పరోటాకి కూల్ డ్రింక్ కి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మరి నేను ఎక్కడికి వెళ్ళను? నన్ను అడుగుతావేంటి? మీ ఇంటికి వెళ్ళు. మాది ఊరు కాదే. అలా అయితే హోటల్కి వెళ్ళు. అమ్మో, నేను హోటల్కి వెళ్ళను. ఇక్కడే ఉండు. నువ్వా? అవును, నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఇక్కడుందా అని వచ్చేసాను. ఇక్కడ వీలేదు. వెళ్ళిపో. ఒంటరి ఆడపిల్లని ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళను? పొద్దున్నే వెళ్ళిపోతాను. అదేం కుదరదు. ఇది నా ఇల్లు కాదు. పైగా నేనే బేవర్స్గా ఉంటున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, అంత రిక్వెస్ట్ గా అడక్కు. ఏ? అలా అడిగితే నేను కాదనలేను. అంటే నువ్వెంత అందగాడివో నీ మనసు కూడా అంత అందమైందన్నమాట. అదేం కాదు. సర్లే, నేను ఎక్కడ పడుకోను? అంటే ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోయావా? అంతేగా మరి. ఇదిగో, అయితే పొద్దునే వెళ్ళిపోవాలి. అలాగే. వెళ్ళి సోఫాలో పడుకో. థ్యాంక్ యూ. నీ పేరేంటి చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. స్వప్న. నీ పేరేంటి? రాజా. అది సరే గాని మీ నాన్నగారి పేరేంటి? చూడమ్మా, బయట ఎవరడిగినా నువ్వు పలానా అని చెప్పొద్దు. నిన్ను అడిగేది. మీ ఫాదర్ పేరేంటి? స్వప్న ఫాదర్. పేరు స్వప్న ఫాదరా? మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ మదర్ పేరేంటి? స్వప్న మదర్. మీ ఊరు పేరేంటి? స్వప్న ఊరు. ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. నీ పేరేంటి? స్వప్న. మీ ఫాదర్ పేరు? స్వప్న ఫాదర్. మీ మదర్ పేరు? స్వప్న మదర్. వెళ్ళి సోఫాలో పడుకో. మరి ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టురా? వెళ్ళండి, అందరూ వెళ్ళి అమ్మాయిని వెతికి పట్టండి. తెల్లవారేసరికి నా చిట్టి తల్లి నా ముందు ఉండాలి. లేదా వెళ్ళండి, వెళ్ళండి, వెతకండి. ఎవరి పిల్ల? మిస్టరీగా ఉందే.
తన పేరు చెప్తుంది కానీ మదర్ ఫాదర్ పేరు చెప్పదు. ఎలా కనుక్కోవడం? సడన్ గా నిద్రలే పడిగా అయితే చెప్పేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరేంటి? స్వప్న. మీ డాడీ పేరేంటి? స్వప్న డాడీ. మీ మమ్మీ పేరేంటి? స్వప్న మమ్మీ. మీదే ఊరు? స్వప్న ఊరు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఊహించిన రేంజ్ లో ఏడిపించి ఎందుకు ఏడుస్తున్నావంటావేంటి? ఆఖరి అక్షరం ఏమన్నా? టీ. నాకు టీ కావాలి. టీ కావాలా? పాలొస్తే వెళ్ళి కాసుకో. నేనా? నాకు రాదు. నాకు రాదు. ఆడపిల్ల ఆ మాత్రం టీ కాస్తం కూడా రాదా? రోజులాపి వెళ్ళి టీ పెట్టు, నేను స్నానం చేసి వస్తా. అమ్మగారు పాలు. మీరెవరమ్మా? చుట్టాలా? అవునవును. పాలివ్వు. ఎన్ని కావాలమ్మా? ఎన్నున్నాయి? 5 లీటర్లు. 5 లీటర్లు ఇవ్వు. 5 లీటర్ల పాలా? ఎందుకమ్మా? ఇద్దరికి టీ కావాలి కదయ్యా. 2 మనుషులకి 5 లీటర్ల పాలా? గిన్నె తీసుకురామ్మా, పోస్తాను. గిన్నె ఆ. డబ్బాతో ఇచ్చేయి. డబ్బా? సరే తీసుకోండి అమ్మా, నేను రేపు వచ్చి తీసుకెళ్తాను. టీ కాసావా? కాస్తున్నా. అయ్యి బాబోయ్, ఇన్ని పాలేంటి? ఊరందరూ కాస్తున్నావా? నాకు అదే పని, మనిద్దరికే. అయ్యో, టీ కాయడం ఇలా కాదు. ఈ టీ తాగటం నా వల్ల కాదు. నేను 3-4 ఉద్యోగ ప్రయత్నాలు చేసి వస్తాను. ఇంట్లో సరుకులు ఏమి లేవు. తెచ్చుకుని ఫుడ్ అయినా సరిగా ఉండు. గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది. ఏది? అది. అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు. ద్రాక్ష పళ్ళు డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. ఇవి అవేమో లీటర్లలో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి, అవి డజన్లలో. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సరుకులు కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట. చిల్లర లేదే, నువ్వే బోని. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటికా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లు ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా, వెళ్ళిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకే మెంటల్ ఎక్కింది? రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం తప్పు చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆడికే మెంటలు. బాగా చెప్పారు చింతపండు. పులిపేంట్రా? ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆకలి దంచేస్తుంది. అరటి పళ్ళు, ఓహో ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు కాదు, ఫుడ్ తిన్నాక తిన్నాం. స్వప్న, ఏం చేస్తున్నావు? పరోటాలు. పరోటాలు త్వరగా తీసుకుని, ఆకలి అవుతుంది. సగమే అయ్యాయి.
సగమే అవడం ఏంటి? ఏంటో మరి. ఏంటో మరి అంటావేంటి? తొందరగా తీసురా. ఆ, ఆ. పట్టుకో. ఏంటిది? పరోటాలు చేద్దామని మైదాపిండి ఉడికించాను. అదేంటో పరోటాలు అవలేదు కానీ ఇలా గరిట అతుక్కుపోయింది. చా, మైదా పిండి ఉడికించేసావా? పోనీ ఇలాగే తినేద్దామా? ఇలా తింటే గెరిట్లాగా అతుక్కుపోతుంది నాలుక. మరి ఇదేం చేద్దాం? వెళ్ళి సినిమా పోస్టర్లు అంటించుకో. ఫోన్లే, ఈ పళ్ళలో తెచ్చావు, సంతోషం. అవును, వీటన్నిటికీ ఎంత అయింది? 76 రూపాయలైంది. 500 రూపాయలు నోటిస్తే చిల్లర లేదన్నాడు. అంటే ఫ్రీగా ఇచ్చాడా? కాదు, మీ ఫ్రెండ్ ఖాతాలో రాసుకుంటానన్నాడు. ఏంటి, మా ఫ్రెండ్ ఖాతాలోనా? ఆ. అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? రేపు వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఆ? ఇదేంటి నా డ్రెస్ లో ఉంది? లా ఉండటం కాదు, ఇది నీ డ్రెస్సే. నాకున్న ఒక మంచి డ్రెస్ నొక్కేసావా? పైగా టక్ ఒకటి. అమ్మో, నువ్వు ఇంట్లో ఉంటే ఈ ఇల్లే అమ్మేసేలా ఉన్నావు. ఏదో ఆడపిల్ల అడిగావు కదా అని కాదని ఇంట్లో ఉండేస్తే నాకే అసలు పెట్టేలా ఉన్నావే. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. అవుట్, గెట్ అవుట్. ఏంటా లుక్కు, వెళ్ళే. అమ్మో, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్ హోటల్కి వెళ్ళాలి.